చాలా డేస్ నుంచి వీడియోస్ రావట్లేదు అది అనుకుంటారు కదా, బట్ ఈ రోజు అయితే మేము క్రిస్మస్ ట్రీ తీసుకోవడానికి వచ్చినాం అనమాట. ఈ క్రిస్మస్ ట్రీ ఏంటంటే మనం దసరా రోజు దసరా చెట్టు ఎట్లయితే తెచ్చుకొని పెట్టుకుంటామో సేమ్ వీళ్ళు కూడా క్రిస్మస్ ట్రీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు అనమాట. సో ఇది వచ్చేసరికి ఇట్లా అమౌంట్ ఉంటుంది, దీని మీద ట్యాగ్ ఉంటుంది, ఇవి తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు కట్ చేసుకొని. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే ట్రీ, క్రిస్మస్ ట్రీ అంటారు కదా. అసలు వీడికి వచ్చేంత వరకు కూడా నాకు తెలియదు క్రిస్మస్ ట్రీ ఇట్లా ఉంటుందని. సో వీళ్ళు మనము పంటలు ఎట్లయితే పండిస్తామో ఇక్కడ వీళ్ళైతే అట్లా పండించి అమ్ముతుంటారు. ఇవన్నీ అవే. ఇది వచ్చేసరికి $80 ఇది. ఈ ట్రీ వచ్చేసరికి $80కి ఇది వస్తుంది. సో ఇది కావాలి అనుకుంటే మనం చెప్తే వాళ్ళు వచ్చి కట్ చేస్తారు. ఇది కట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది అనమాట, మిషన్ తోటి కట్ చేస్తారు. ఇది ఒక సైడ్ స్నో పడుతుంది, ఒక సైడ్ ఏమో క్రిస్మస్ ట్రీ తీసుకోవడానికి వచ్చినాం. A few moments later. ఇట్లా కట్ చేసి ఇట్లా తెచ్చుకొని పోతూనే ఉండాలి. ఇక కట్ చేసి ఇట్లా తీసుకొచ్చి కార్లో పెట్టుకొని తీసుకెళ్ళడం ఇంటికి. లెగ్గో, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అమెరికన్స్ ఫుడ్ లేదు నడవదు కాబట్టి ఫుడ్ ట్రక్ తీసుకుని వచ్చి పెట్టారు. అది కూడా ఒక బిజినెస్. దానికి కొన్ని ముళ్ళులు ఉంటే అవన్నీ తీయడం కోసం అది తీసుకొచ్చి అక్కడ వేస్తారనమాట. చూద్దాంలో పెట్టండి, వైబ్రేట్ అయిపోతుంది అట్లా. దానికి ఉన్న ముళ్ళులన్నీ పడుతున్నాయి కదా కింద, అట్లా పడుతుంటాయి. అయిపోయింది. అది రొటేట్ చేసి అంటే మొత్తం ప్యాక్ చేస్తారనమాట దాన్ని ఇట్లా. ఇప్పుడు దీన్ని చేస్తారు. ఇక్కడ ట్రీకి కావాల్సిన అన్ని కొనాలనుకుంటే కొనుక్కుంటారు ఇక్కడ. ఇక్కడ పేమెంట్ చేయాలి అక్కడ చెట్టుకి.